నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను రామాలయం నుంచి ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చి వైకుంఠ ద్వారం వద్ద శ్రీరామచంద్రమూర్తిని ఆయనకు అభిముఖంగా సీతమ్మను ఉంచారు. రామయ్య వైపు ఉప ప్రధాన అర్చకుడు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, సీతమ్మ వైపు ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థల సాయి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సీతమ్మ రామయ్య గుణగణాలను వర్ణించిన తర్వాత మంగళ వాయిద్యాలు మేళ తాళాల నడుమ అర్చకులు మాలా పరివర్తన వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం సీతారాములకు తిరువీధి సేవ నిర్వహించారు. సీతారాముల కళ్యాణానికి ముందు జరిగే నిశ్చితార్థమే ఎదుర్కోలు వేడుక. ఆదివారం ఉదయం మిథిలా ప్రాంగణంలో సీతారాముల పరిణయోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. पिबरे रामरसम् पिबरे रामरसम् रसने पिबरे रामरसम् पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसम्. శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు, రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో నగరంలో అనేక చోట్ల మండపాలు వెలిశాయి. ఇక శ్రీరామ మందిరం అయితే దగద్దగాయమానంగా వెలుగుతోంది. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలే వినిపిస్తున్నాయి. అయోధ్య నగరం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన శ్రీరామ భక్తులతో కలకల్లాడుతోంది. శ్రీరాముడి పుట్టినరోజున బాలరాముడి దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కళ్యాణ వసంతోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. స్వామివారికి ఆస్థాన మండపంలో విశ్వక్సేన ఆరాధన, ఋత్విక్ వరుణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు 40 మంది ఋత్విక్కులతో 6వ తేదీ వరకు శ్రీమద్ రామాయణ సుందరాకాండ పారాయణం, సహస్రనామ తులసీదళార్చన, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. బంటురీతి కొలువు ఇయవయ్య రామా, బంటురీతి కొలువు ఇయవయ్య రామా, బంటురీతి కొలువు ఇయవయ్య రామా, బంటురీతి కొలువు ఇయవయ్య రామా, బంటురీతి కొలువు కొలువు ఇయవయ్య రామా. రోమాంచమానే కనకంచుకము, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర పిళ్ళయో, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయో.
ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. 14వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో టిటిడి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆదివారం ధ్వజారోహణ గావిస్తారు. అదే రోజు మహాకవి పోతనామాత్యుల జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అలాగే ఉత్సవాల్లో భాగంగా 11న శ్రీ సీతారాముల పరిణయోత్సవం నిర్వహించనున్నారు. 12వ తేదీన రథోత్సవం, చివరి రోజైన 14వ తేదీన రాముల వారికి ఆలయ రంగమండపంలో పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వార్లు నంది, హనుమంత వాహనాలపై విహరించారు. అంతకుముందు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్ల ఉత్సవ మూర్తులను నంది, హనుమంత వాహనంపై ఉంచి పురవీధుల మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. గ్రామ వీధుల్లో శివనామం మార్మోగింది. శివోహం 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 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రం न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు భక్తోత్సవం నిర్వహించారు. ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో భక్తోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మూలమంత్ర హవనం యాగం నిర్వహించారు. కాళేశ్వరంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ రామాలయంలో ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అర్చకులు, అధికారులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ అనంతరం పాలపురక వేశారు. సాయంత్రం అధ్యయనోత్సవం, ప్రబంధ పారాయణం, రాత్రి ఎదురుకోలు వేడుక నిర్వహించారు. ఆధ్యాత్మిక వాడగా పేరుగాంచిన కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సత్యవాడ గ్రామం శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైంది. ప్రతి ఇంట్లోనూ ఆడపడుచులను, బంధువులను ఆహ్వానించి తమ ఇంట్లో పెళ్లి మాదిరిగా స్వామివారి కళ్యాణం జరుపుతారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. చలువ పందిళ్ల అలంకరణ కోసం గ్రామంలోని ప్రతి ఒక్కరూ రేయింబవళ్లు కష్టపడతారు. మహాశివరాత్రి పర్వదినం నుంచి పందిళ్లలో అలంకరించి పూల కుండీల తయారీలో నిమగ్నమవుతారు. ఉగాది నుంచి పందిళ్ల నిర్మాణం చేపడతారు. పూల కుండీలు ప్రత్యేక ఆకర్షణ. ప్రత్యేకంగా విజయవాడ నుంచి తీసుకుని వచ్చిన క్రేప్, గున్న పేపరు, వార్నిష్ పేపరుతో గులాబీ, చామంతి, మందారం, మల్లె, పొద్దుతిరుగుడు, నైటీ క్వీన్ వంటి పూలను కాగితాలతో తయారు చేస్తారు. 5060 పూలతో ఒక కుండీని తయారు చేస్తారు. ఒక్కో పందిరిలో సుమారు 50 కుండీలు అంతకంటే ఎక్కువ అలంకరిస్తారు. ఇవి సహజమైన పూల మాదిరిగా చూపరులను ఆకట్టుకుంటాయి. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో తెలిసినటువంటి శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా
చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజున అమ్మవారిని లక్షమల్లెలతో అర్చించారు. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. నైవేద్యం సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామాలయం స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి రానుండడంతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. కళ్యాణం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున కాకినాడ జిల్లా కలెక్టర్ సాకిలి షాన్ మోహన్, అనుపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. पिबरे रामरसम् पिबरे रामरसम् रसने पिबरे रामरसम् గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసి ఉన్న సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి విశ్వావసునామ సంవత్సర శ్రీరామనవమి మహోత్సవాలు ఆదివారం నాడు ఈ శ్రీరామనవమి ముందు రోజుగా శనివారం నాడు ఈ పాంచాంజక దీక్షతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీరామనవమి నాడు ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి కూడా భక్తులకు దర్శనం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. రాములవారి పెళ్లికి కళ్యాణ కొబ్బరి బొండాలతో పాటు రామనామ లిఖిత తలంబ్రాలు సిద్ధమయ్యాయి. గొల్లల మామిడాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు ద్వారంపుడి యువరాజారెడ్డి వరుసగా 15వ ఏడాది శంకు చక్ర నామ కళ్యాణ కొబ్బరి బొండాలతో పాటు రామనామ లిఖిత తలంబ్రాలను సిద్ధం చేశారు. ఎటువంటి పరికరాలు లేకుండానే బియ్యపు గింజలపై రామనామం రాయడం విశేషం. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరిసనగండ్లలోని శ్రీరామ క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమైంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ ఆలయంలో ఈ నెల 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు రామేశ్వర శర్మ, కార్యనిర్వహణ అధికారి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆలయాన్ని మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ఉదయం ధ్వజారోహణం జరుగుతుంది. 11వ తేదీన పోచమ్మ తల్లి ఆలయం ప్రత్యేక అర్చనలు, రాత్రి పల్లకీ సేవ, చక్రతీర్థం, ద్వాదశ ఆరాధన, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. హైదరాబాద్ జీడిమెట్ల చెరుకుపల్లి కాలనీలోని శ్రీరామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు దంచి ఎదుర్కోలు ఉత్సవం చేశారు. పంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు కొలువు ఇయవయ్య రామా.
పద్మావతి నగర్లోని అద్దాల సాయి మందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 29న ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా అఖండ శ్రీ సాయినామ సప్తాహ మహాయజ్ఞం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. అద్దాల సాయి మందిరంలో సాయినామం మార్మోగింది. బాపట్ల జిల్లా ఈపురుపాలెం శివారు పద్మనాభునిపేటలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో 43వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టుకు పూజలు నిర్వహించారు. తదుపరి అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు కుంకుమ, గాజులు ప్రసాదం అందజేశారు. అనంతరం కనకత పెట్లు, వివిధ రకాల వేషధారణల నడుమ నిర్వహించిన నగరోత్సవం నేత్రపర్వమైంది. కాజీపేట శ్వేతార్క గణపతి క్షేత్రంలో చైత్ర వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సుందరాకాండ పారాయణం, శ్రీమద్ రామాయణ పారాయణం చేస్తున్నారు. మరోవైపు ఆదివారం స్వామివార్ల కళ్యాణం జరగనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. కాజీపేట శ్రీ శ్వేతార్కమూల గణపతి క్షేత్రంలో అన్నపూర్ణాదేవికి విశేష అభిషేకం నిర్వహించారు. చైత్ర శుద్ధ అష్టమిని పురస్కరించుకుని భవానీ అష్టమి వేడుకలలో భాగంగా 51 కిలోల పసుపు, కుంకుమ జలాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతరం సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.